హాయ్ అండి, మనకి ఫస్ట్ బుకింగ్ వచ్చింది. టైం వచ్చేసి 11 అవుతుంది, 11 ఈ నుంచి గన్ ఫౌండరీ పక్కనే ఉన్నది పికప్. చలో పికప్కి మూవ్ అవుతాం. పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాము. ఆల్మోస్ట్ బాలంరాయ్. ఆడ బండి కనిపిస్తుంది కదా, అదే అనుకుంటా. ఇక్కడ ఫోన్ చేద్దాం వీళ్ళకి. డ్రాప్ లొకేషన్ $6.8 కిలోమీటర్ డ్రాప్ లొకేషన్. చలో లోడింగ్ అయితే వేసుకుందాం. ఇళ్ళ నుంచే లోడింగ్. ఏముందో మెటల్ ఇంకా తెలియదు. ఇది మన వెహికల్ లోడ్ అయిపోయినాయి. 7 బ్యాగులు ఉన్నాయి. టైం కూడా అయితే క్రాస్ చేస్తున్నాను. గన్ ఫౌండరీ, అది అపార్ట్మెంట్ పేరేమో కంచన్గంగా కాంప్లెక్స్. అక్కడ డెలివరీ చేయాలి. ఇది ముందట్టున్నది కంచన్గంగా అపార్ట్మెంట్. దీని లోపలికే పోవాలి. ఆ కారు పోతుందిగా, మనం కూడా అట్లనే పోవాలి లోపలికి. ఇక్కడ అడుగు. ఇవి 7 బ్యాగులు. ఎక్కడ నుంచి ఈ ట్రిప్ వీడికి క్లోజ్. ఇది ఆన్లైన్ పేమెంట్. కొంతమంది ఓటీపీ పెడతారు అన్నట్టు. కొంతమంది ఏది 355 కంపెనీ కమిషన్, 394 మనకి. ట్రిప్ పడి క్లోజ్. ఈడనే వెయిట్ చేస్తున్నా గన్ ఫౌండరీలా. ఏమైనా బుకింగ్ పడితే తీసుకొని పోదామని ఈడనే పక్కకు ఆగిన. ఈ బుకింగ్ అయితే అయిపోయింది. మీరు మాత్రం ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ బుకింగ్ వస్తే చూపెడతా. ఇక్కడ గన్ ఫౌండరీలా వెయిట్ చేయబట్టి చాలా సేపు అవుతున్నది. వేరే ఏరియాకి వెళ్ళిపోదాం. ఇక అటు బుద్ధ భవన్ దగ్గరికైనా వెళ్ళిపోదాం. ట్యాంక్ బండ్ క్రాస్ చేసి అక్కడ ట్రాన్స్పోర్ట్లు అవి ఉన్నాయి. ఆడ నుంచే వస్తాయి బుకింగ్లు. ఇక్కడ ఇప్పటికే చాలా టైం ఇచ్చేసినాం. బుకింగ్లు సపడే చేస్తలేదు. ఒక బుకింగ్ తీసుకున్న అంకుల్ డెలివరీలా $370 వచ్చినది. 17 కిలోమీటర్లు అంట. ఆర్డర్ క్యాన్సిల్ చేపించేసిన. బుద్ధ భవన్ దగ్గరికి అయితే వచ్చేసినాను. నెక్లెస్ రోడ్ మీద. ఇక ఇక్కడనే లెఫ్ట్ లెక్క నా పార్కింగ్ చూసి ఆగాలి. ఇక్కడ జాగ ఉంది కదా, ఇక్కడ ఆపుదాం పక్కకి. దీన్నే వెయిట్ చేద్దాం. ఇక ఏమైనా బుకింగ్ వస్తే తీసుకుందాం. ఇంకా ఎన్నే వెయిట్ చేస్తున్నా టైం మౌంట్ దగ్గర. మనకి ఇప్పుడే బుకింగ్ వచ్చింది. 120 అవుతుంది. పోర్ట్స్ కాప్ నుంచి ఏడికి పోవాలంటే ఏడుంది లొకేషన్. ఈడ కొండాపూర్కి వచ్చింది. 588 అమౌంట్. పికప్ వచ్చేసి 1 కిలోమీటర్ ఉన్నది పికప్. వెళ్ళి లోడ్ చేసుకుందాం. నడవండి. పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాము. కాల్ చేద్దాం కస్టమర్కి.
ట్రాఫిక్ ఉంది కదా. ఫోన్ అయితే చేద్దాం. షాప్కి అయితే వచ్చిన, ట్రిప్ స్టార్ట్ చేద్దాం. డ్రాప్ ఎంత దూరం ఉందంటే 17 కిలోమీటర్స్. వెహికల్ అయితే లోడ్ చేసుకుందాం. ఇక్కడ పెట్టిన రోడ్డు మీద బండి లోడింగ్కి పెట్టేటప్పుడు మొత్తం లోడింగ్ చేయటానికి కూడా జాగలేదు. ఇది మన మెటీరియల్ ఏసీ సామాన్లు అనుకుంటా అన్నీ. దీన్ని కూడా దీంతో పాటే పెట్టేద్దాం. ఇవి సామాన్లు. చలో తీసుకొని పోదాం. ప్రస్తుతానికి పంజాగుట్ట ఫ్లైఓవర్ మీద ఉన్నాము. ఇంకో 11 కిలోమీటర్స్ ఉన్నది డ్రాప్ లొకేషన్కి. కానీ ఇప్పటిదాకా అంకుల్ డెలివరీలో ఒక బుకింగ్ తీసుకున్నాను. 17 కిలోమీటర్కి 370 ఇచ్చిండు. పోర్టర్లో అదే 17 కిలోమీటర్లకి 588 ఇచ్చిండు. 200 డిఫరెన్స్ వస్తున్నది దానికి దీనికి. నేను 370 రూపీస్ అనగానే 17 కిలోమీటర్కి పరిచయం అయిపోయినా. 17 కిలోమీటర్ తిప్పుతున్నాడు, 300 ఇచ్చింది. దాన్ని క్యాన్సిల్ చేయించేసిన ట్రిప్. అలా ఆప్షన్ ఉంటుంది అంకుల్ డెలివరీలో క్యాన్సిల్ చేసేది. రీజన్ పెట్టి క్యాన్సిల్ చేసేసిన. ఈ రేట్ నాకు పడతలేదా. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసినాను. కొండాపూర్ దగ్గర ఉన్నది ఇది. ఇస్తుందో లేదో ఎండకు. ముందట్లోంచి లెఫ్ట్ అంటుంది. ఇది ట్రైడెంట్ జైబేరి ఇల్లు ఇవ్వాలి. కస్టమర్కి ఫోన్ చేద్దాం. ఇక ఎట్లా గేట్ దగ్గర ఆపుతారు, ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఇది మన ట్రిప్ నడుపున్నాయి. దిక్కరాకు వచ్చి ఇది మన వెహికల్ అన్లోడ్ అయిపోయింది మన సామాన్. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. అన్లోడింగ్ అయితే అయిపోయింది. బయటకు వచ్చి రోడ్డు మీద వెయిట్ చేస్తున్నా. పేమెంట్ అయితే ఇంక ఇవ్వలేడు. ఇస్తున్నా అంటున్నాడు. 10 నిమిషాలు అయితే అయింది. వెయిట్ చేద్దాం. ఏంటంటే ఇది పేమెంట్ ఇవ్వకుండా ఇది క్యాష్ కలెక్ట్ చేసాడు అనుకో, మళ్ళీ కంపెనీ వాడు కూడా ఏం మాట్లాడటానికి ఉండదన్న. వెయిటింగ్ అయితే చేస్తున్నా, చూద్దాం ఎంత టైం పడుతుందో. పేమెంట్ అయితే చేసిండు, క్యాష్ కలెక్ట్ కొట్టేద్దాం. ఒకసారి చేస్తే ఫెయిల్ అయింది, అందుకే 2సారి చేసినట్టున్నాడు. అమౌంట్ వచ్చేసి 588 అయితే మనకి 488 ఇచ్చిండు. కరెక్ట్ 100 రూపాయలు తీసుకున్నాడు ఇళ్ళకి. ఏదో చేసేస్తున్నాం. చలో చూద్దాం ఇంకేమైనా బుకింగ్ వస్తుందా ఇటు నుంచి. ఇక్కడ వెయిట్ చేయబట్టి చాలా సేపు అవుతుంది. 4:15 అవుతుంది. ఇంకా బుకింగ్స్ అయితే ఏం వస్తలేవు ఇక్కడ నుండి. ఈయనే ఉన్నాం కొండాపూర్ దగ్గర. 6 గంటలకు ఒక దగ్గర నుంచి పికప్ చేసుకోవాలన్నట్టు. పికప్ చేసుకొని అన్ననగర్ తీసుకొని పోవాలి. ఇక ఆడ నుంచి మళ్ళీ ఇల్లు దగ్గరనే అయిపోతుంది. అదే చూస్తున్నా ఇక వెళ్ళిపోదాము అని. ఏపీఐసి రోడ్ ఉంది కదా, ప్రశాంతి నగర్ కోర్టు, ఆడ నుంచి పికప్ ఉంది. ఆడ నుంచి డ్రాప్ వచ్చేసి అన్నానగర్ దగ్గర ఉన్నది. ఇక ఆడికి తీసుకొని పోదామని ఇక వెళ్ళిపోతే ఆఫ్లైన్ చేసుకొని ఆడికే. ఇక లేకపోతే ఈడ కూడా టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఆడ కూడా ఫోన్ చేస్తారు వాళ్ళు, ఏమైనా ఇంకా రాలే అని. యాక్చువల్ 6 గంటలకు వస్తుందంట బండి. ఆలోపు ఏదన్నా చిన్నది కొట్టుకుందాం అనుకున్నా కానీ వస్తూనే లేదు బుకింగ్. చలో ఆడికైనా వెళ్ళిపోయి ఆ పనైనా చేసుకుందాం వెళ్ళి. ఇదేంది ఇది చెరువు. అన్ని బండ్లు ఎందుకు స్లో అయినాయా అనుకుంటున్నా. ఇక్కడ చెరువు. యాక్చువల్ అక్కడ నుంచి ప్లేస్ ఉన్నది. నేనే టైర్లు కొంచెం సాప్ అవుతాయి అని ఇళ్ళకి పోతున్నా.
లేవా ముందటనే హైటెక్స్ ఉన్నది, పెద్ద పెద్ద కంపెనీలలో ఉన్నాయి. ఈడనే ఈ పరిస్థితి, బస్సుల పరిస్థితి ఎట్లుంటుందో. ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోయినాము. 12 కిలోమీటర్స్ చూపెడుతున్నది, అర్ధగంట పడుతుందంట ఆడికి పోవటానికి. అంటే ఆడికి పోయినాక 15-20 నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుందేమో. చేసి ఆ లోడ్ ఆడికి తీసుకొని పోదాం. ఆ లోడ్కి ఎంత ఇస్తాడో ఇంకా మాట్లాడలేదు, తీసుకున్నాక చెప్తా ఎంత ఇస్తారో. రెగ్యులర్ చెప్తుంటారు కదా, ముందే అడిగితే ఇక రెగ్యులర్ చెప్పేటోళ్ళని అట్లా మాట్లాడలేము అన్నట్టు. అక్కడ నుంచి పోయేటోని ఇక్కడ రోడ్ డైవర్షన్ చేసిండు. ఇక్కడ నుంచి ఎవరైనా ముందు పోతే చెప్పండి. కొండలు గుట్టల నుంచి ఇరగొట్టి దారి చేసారు. గమ్మున అట్లా మెయిన్ రోడ్ నుంచి పోయేటోని ఇలా పంపించిండు. ఇళ్ళ నుంచి ఇటు అటు తిరుక్కుంటా పోతున్నా. పికప్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక బండి వచ్చిందో లేదో పోయి చూడాలి. ఆడ 6 అయితే అవుతుంది టైము. ఇక ఆడికి పోయి అయితే చూద్దాం బండి వచ్చిందో రాలేదో, లోడ్ చేస్తాడా ఇంకా వెయిట్ చేపిస్తాడా. ఇది మన వెహికల్ లోడ్ అయిపోయింది, ఫుల్ బాడీ ప్యాక్. కవర్ వేసి కట్టుకుంటున్నా. 70 బాక్సెస్ ఉన్నాయి మొత్తం. ఇదైతే లోడ్ అయిపోయింది, ఇక అటు పోయి అన్లోడ్ చేయాలి. లోడింగ్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాను. బండి హైట్ కనిపిస్తున్నది. అరే ఇది ఏమైందో, యాక్సిడెంట్ అయిందో పనిచేస్తున్నా. లోడింగ్ అయిపోయి స్టార్ట్ అయితే అయిపోయినాను. బాలనగర్ ఫ్లైఓవర్ పైన ఉన్నా. ట్రాఫిక్ జామ్ ఉన్నట్టున్నది మంచిగానే. ఈ టైంలో ఉంటుంది ట్రాఫిక్ జామ్. కానీ మనమైతే వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. తాడమన్ చెక్ పోస్ట్ ముందట. ఇక ఈ ట్రిప్ అయితే ఈడికే క్లోజ్ చేస్తున్నా. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇలా మంచి రోజు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే ఈయన్నే ఎండ్ చేస్తున్నాను. బండి అన్లోడ్ కావడానికి ఇంకో గంట పడుతుంది. లోపల అవన్నీ చదువుకొని ఖాళీ చేస్తారు. అందుకే ఈ ట్రిప్ ముందే క్లోజ్ చేస్తున్నా. ఉంటాం, అలా కలుసుకుంటాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.